హలో ఫ్రెండ్స్, ఏపీజేవీబీకి సంబంధించి మొబైల్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ ఎలా కంప్లీట్ చేసుకోవాలో ఈరోజు అయితే డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏపీజేవీబీ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఎక్కడి నుంచి అంటే ప్లే స్టోర్ నుంచి. నేనైతే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వి మొబైల్ బ్యాంకింగ్ అనేసి మీరు టైప్ చేస్తే ఓపెన్ అవుద్ది. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. అండ్ ఇది కూడాను మీ బ్యాంక్ అకౌంట్ లింక్ ఉన్న మొబైల్ నెంబర్ నుంచి ట్రై చేయండి. రిజిస్టర్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఆటోమేటికల్గా మనకైతే ఓటీపీ పేజీకి తీసుకువెళ్తుంది. ఒకవేళ ఓటీపీ పేజీకి తీసుకువెళ్ళలేకపోతే మీరైతే మీ బ్యాంక్ వెళ్ళి యాక్టివేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి చేయండి. అండ్ కొంతమందికి అయితే యువర్ డియర్ యూజర్ యూ నాట్ రిజిస్టర్ యువర్ మొబైల్ బ్యాంకింగ్ సర్వీస్ అని వస్తుంది. అలాంటి వాళ్ళైతే బ్యాంక్ వెళ్ళి చేసుకోండి. ఇన్ కేస్ మీకు యాక్టివేషన్ అయితే మాత్రం ఇలా అయితే వస్తుంది. ఓటీపీ అయితే ఎంటర్ చేసిన తర్వాత మనం అయితే సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసుకుందాం. అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ పేజ్కి అయితే తీసుకువెళ్ళడం జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఇలా కంప్లీట్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ పేజ్కి అయితే తీసుకువెళ్ళడం జరుగుతుంది. అండ్ ఆ టైప్లో మనకైతే సక్సెస్ యూ కెన్ లాగిన్ నవ్ అని వచ్చింది కదా, ఓకే బటన్ మీద క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఇలాగైతే లాగిన్ మీద అయితే క్లిక్ చేసుకుందాం. లాగిన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకైతే ఇంకో పేజ్కి తీసుకువెళ్తుంది. ఆ పేజ్లో మనం అయితే 6 డిజిట్స్ ఎంపిన్ అయితే సెట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. మాటకి మీరు ఎంటర్ చేయాలి లాగిన్ అవ్వడానికి. అండ్ 6 డిజిట్స్ అయితే ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. అండ్ తర్వాత టీ పిన్, ట్రాన్సాక్షన్ పిన్, మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఈ పిన్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా ఒక 6 డిజిట్స్ పిన్ అయితే సెట్ చేసుకోండి. అండ్ ఈ పిన్ కూడా సెట్ చేసుకున్న తర్వాత మీరు సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఎంపిన్ అయితే లాగిన్ అవ్వడానికి, ట్రాన్సాక్షన్ పిన్ అయితే మీరు ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి. అప్పుడు మళ్ళీ మీకు ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి. అండ్ ఓటీపీ తెచ్చి ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మీరైతే సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ పేజ్కి అయితే తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మనకైతే సెక్యూరిటీ క్వశ్చన్స్ అయితే సెట్ చేసుకోమని చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ మీరు సెలెక్ట్ చేసుకొని ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేయండి. అండ్ ఇవి ఎందుకంటే ఎప్పుడైనా మీరు పాస్వర్డ్స్ ఫార్వర్డ్ చేసుకోవాలనుకుంటే ఈ సెక్యూరిటీ క్వశ్చన్స్ అయితే మీకు అడగడం జరుగుతుంది. అండ్ ఈ సెక్యూరిటీ క్వశ్చన్స్ మీరైతే ఎలా ఇస్తారో అవే మీరైతే సెట్ చేసుకోండి. అండ్ గుర్తుపెట్టుకోండి కూడా, ఎక్కడైనా రాసుకొని ఉండడం బెటర్. ఎందుకంటే ఎప్పుడైనా మళ్ళీ మీకు గుర్తుండదు. అండ్ మీరు ఏ క్వశ్చన్ ఇచ్చారో, మీరు ఏ ఆన్సర్స్ ఇవ్వాలో కూడాను మీకు తెలియకపోవచ్చు. అండ్ ఇవన్నీ కూడాను మీరు సెట్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళిపోండి. అండ్ ఇక్కడ చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. వాట్ ఈజ్ యువర్ హాబీ అనేసి మీకు నచ్చినట్టు మీరైతే సెట్ చేసుకోండి. అండ్ ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ మీరు సరిగ్గా గుర్తుపెట్టుకుంటే మంచిది. అండ్ సెక్యూరిటీ క్వశ్చన్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేయండి. అండ్ గైస్, చాలామందికి మొబైల్ బ్యాంకింగ్ సర్వీస్ అనేది యాక్టివేషన్ ఉండదు. అండ్ వాళ్ళు యాక్టివేషన్ చేసుకున్న తర్వాత మీరు అనేది ఇక్కడికి వచ్చి మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, లేకపోతే అవ్వదు. ఇన్ కేస్ మీకైతే మీరు ఇవన్నీ ఎంటర్ చేసేసిన తర్వాత మీరు సబ్మిట్ అయితే చేసేసుకోండి. అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ పేజ్కి అయితే తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఆ పేజ్లో మళ్ళీ కొన్ని కంప్లీట్ అయితే చేసుకోవాలి. అండ్ ఇలా అయితే మనమైతే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ చాలా ప్రాసెస్ ఏమి ఉండదు, చాలా సింపుల్ ప్రాసెస్సే. మీకైతే యాక్టివేషన్ ఉంటే, బ్యాంక్ యాక్టివేషన్ అయి ఉంటే మీకు మొబైల్ బ్యాంకింగ్ సర్వీస్, మీరు ఆటోమేటికల్గా యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరైతే క్రియేట్ చేసుకోవచ్చు. ఇలాగ ఎంపిన్, టీ పిన్ అండ్ సెక్యూరిటీ క్వశ్చన్స్ సెట్ చేసుకున్న తర్వాత అక్కడ లాగిన్ మీద ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని మీ నెంబర్ అనేది కనబడడం జరుగుతుంది. అక్కడ మీరు సెట్ చేసుకున్న ఎంపిన్ అయితే ఎంటర్ చేయండి. ఇన్ కేస్ మీరు మర్చిపోతే ఫర్గాట్ 6 డిజిట్స్ ఎంపిన్ మీద క్లిక్ చేసుకొని అంటే మీకైతే సెక్యూరిటీ క్వశ్చన్స్ గుర్తుంటాయి కదా, అవి ఎంటర్ చేస్తే మీరైతే లాగిన్ అయిపోవచ్చు, సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే మనం లాగిన్ అయిపోయిన తర్వాత మనకైతే ఇలా కనబడడం జరుగుతుంది. ఇక్కడ మన బ్యాలెన్స్ మీద క్లిక్ చేసుకుంటే మన బ్యాలెన్స్ కనబడుతుంది. బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడాను మినీ స్టేట్మెంట్స్ గట్రా ఇక్కడే చెక్ చేసుకోవచ్చు. ఈ సర్వీసెస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మన డెబిట్ కార్డ్ సర్వీసెస్ అండ్ ఇవన్నీ కూడా ఉంటుంది. ఏటీఎం పిన్ జనరేషన్ కానీ అండ్ చాలా అయితే ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఏటీఎం పిన్ జనరేషన్ మీద క్లిక్ చేసుకొని మీరైతే ఇక్కడ న్యూ డెబిట్ కార్డ్ పిన్ నెంబర్ అంటే మీరు 4 డిజిట్స్ సెట్ చేసుకోవచ్చు, పిన్ జనరేషన్ చేసుకోవచ్చు. అండ్ కన్ఫర్మ్ డెబిట్ కార్డ్ పిన్ మళ్ళీ 4 డిజిట్స్ పిన్ అయితే సెట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది మీ బ్యాంక్ అకౌంట్ లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి. అండ్ ఆ ఓటీపీ తెచ్చి అక్కడ ఎంటర్ చేసి మీరైతే సబ్మిట్ చేసుకోవచ్చు. ఇలా అయితే ఉంటుంది ప్రాసెస్. డెబిట్ కార్డ్ పిన్ జనరేషనే కాదు, లిమిట్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ బ్యాంక్ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ డెబిట్ కార్డ్ అన్లాక్, బ్లాక్ చేసుకోవచ్చు. ఇలా అయితే చాలా సర్వీసెస్ అయితే ఉన్నాయి మన ఈ మొబైల్ బ్యాంకింగ్లో. అండ్ నేనైతే ఇప్పుడైతే డెబిట్ కార్డ్ పిన్ అయితే సెట్ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసుకుంటే మనకి నెక్స్ట్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది. ఓటీపీ అథెంటికేషన్ అంటే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ తెచ్చి ఇక్కడ ఎంటర్ చేయండి.
అండ్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సబ్మిట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ పేజ్కి అయితే తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఇన్ కేస్ మీకు ఓటీపీ రాలేకపోతే రీసెంట్ ఓటీపీ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇలా అయితే మొబైల్ బ్యాంకింగ్ అనేది మనమైతే యూజ్ చేసుకోవచ్చు, పిన్ జనరేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏమో లిమిట్స్. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నారా ఏటీఎం ఛానల్ అండ్ లిమిట్ కంట్రోల్ అనేసి, దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీ అకౌంట్ సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ మీద క్లిక్ చేసుకొని మీ డెబిట్ కార్డు కనబడడం జరుగుతుంది. అక్కడ క్లిక్ చేసుకొని మీరైతే ఇక్కడ మీరు మంత్లీ ఎంత ట్రాన్సాక్షన్స్ అండ్ ఏటీఎం పర్ డే లిమిట్స్ అండ్ ఇప్పుడు మనం ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తుంటాం కదా, ఆ సర్వీసెస్ అవన్నీ కూడాను ఇక్కడ ఎనేబుల్లో ఉన్నాయి. అన్నీ ఎనేబుల్ చేసుకోండి. ఈ కామర్స్ కానీ, పిఓఎస్ కానీ, ఏటీఎం కానీ అండ్ ఇవన్నీ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేసుకున్నారనుకోండి, మనమైతే ఈ సర్వీసెస్ అన్నీ యాక్టివేషన్ అవుతాయి. మళ్ళీ మీకు ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే సక్సెస్ఫుల్గా అయిపోద్ది. ఏటీఎం కార్డ్ యాక్టివేషన్ కూడా డీయాక్టివేషన్ కూడా ఇక్కడే చేసుకోవచ్చు. ఇలా మనం ఏపీజీవీకి సంబంధించి మొబైల్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ గైస్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.